నెల్లూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథక పరిరక్షణ దీక్ష చేపట్టారు. గాంధీ బొమ్మ సెంటర్లో జరిగినటువంటి ఒకరోజు ఉపవాస దీక్షలో జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అందిస్తారు. ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడంపై కాంగ్రెస్ పార్టీ బగ్గుమందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు ధర్నాలు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నూతన జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు ఒకరోజు ఉపవాస దీక్ష అయితే చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో ఒకరోజు ఉపవాస దీక్షకి కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ పూనుకున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం మొదలు చెప్పుకోవచ్చు. సాయంత్రం దాకా ఈ యొక్క ఉపవాస దీక్ష కొనసాగిస్తామని, సాయంత్రం 5 గంటలకి 6 గంటలకి ఈ కార్యక్రమం ముగిస్తామని చెప్పారు. అయితే ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వల్ల కంటిన్యూ చేయడం వల్ల అయితే పేద ప్రజలకు న్యాయం ఉందని, పేరు మార్చడం వల్ల పూర్తిగా ప్రజలకు ఉండే హక్కులన్నీ కోల్పోతారని, తద్వారా 100 రోజుల యొక్క పని దినాలు కూడా తగ్గిపోతాయని చెప్పి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి అయితే కిరణ్ కుమార్ రెడ్డి ఒక డిమాండ్ చేస్తారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ యొక్క ఆందోళన కార్యక్రమం దద్దలవుతుందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో నిరాహార దీక్ష కార్యక్రమం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యొక్క జీవోని వెనక్కి తీసుకోవాలని, పేరు మార్చే ప్రసక్తే లేదని చెప్పి ఇట్లా జిల్లా నూతన అధ్యక్షుడు కిరణ్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏంటి మీ యొక్క డిమాండ్ ఏమిటి? కేంద్ర ప్రభుత్వంపై మీరు ఏమని ఒత్తిడి చేస్తున్నారు? ఈరోజు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు 2006లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ప్రారంభించినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి దాని స్థానంలో కొత్తగా బిబ్జీ రామ్జీ అనేటటువంటి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఉపాధి హామీ పథకం అనేది రాజ్యాంగం హక్కుగా ఆనాడు గ్రామాల్లో వలసలు వెళ్ళే పరిస్థితి ఉండకూడదు, బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా పట్టెడు అన్నం తినాలి, ఆకలితో ఉండకూడదని ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొస్తే ఈరోజు ఆ పథకాన్ని మహాత్మా గాంధీ పేరు వినబడకూడదు ఈ దేశంలో అనేటటువంటి ఒక దురుద్దేశంతో ఆ పథకాన్ని రద్దు చేయడం జరిగింది. ఆ పథకాన్ని రద్దు చేయడమే కాకుండా గతంలో కేంద్ర ప్రభుత్వం 100% నిధులను భరిస్తుంటే ఈరోజు దాన్ని కాస్త 60% కుదించి 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చట్టంలో పెడితే కూడా ఈరోజు ఇక్కడ ఉండేటటువంటి కూటమి ప్రభుత్వం, అదేవిధంగా మరీ ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండేటటువంటి పవన్ కళ్యాణ్ గారు తన శాఖకు సంబంధించినటువంటి ఈ యొక్క ఉపాధి హామీ పథకం నిర్వీర్యమైపోతుంటే కూడా మాట్లాడలేని పరిస్థితి. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు గతంలో కూటమి ప్రభుత్వం ఏర్పడంగానే అన్ని గ్రామాల్లో ఒకేసారి ఉపాధి హామీ గ్రామ సభలు పెట్టి గిన్నిస్ బుక్ రికార్డు తెచ్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పూర్తిగా ఆ పథకం రద్దవుతుంటే ఏమీ కూడా మాట్లాడలేని పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు తెలియజేస్తుంది. ఈ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు ఒకటే అర్థమవుతుంది, ప్రజల పక్షాన ఈరోజు పోరాడేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. విభజన చట్టంలో రాష్ట్రాన్ని విడదీసేటప్పుడు హక్కుగా మనకు కల్పించినటువంటి విభజన హామీలు పొందడంలో కూడా విఫలమైనారు. ఈరోజు ఇటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, అటు చంద్రబాబు గారి ప్రభుత్వం కావచ్చు, ప్రత్యేక హోదా తేవడంలో కావచ్చు, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి రిహాబిలిటేషన్ నిధులు 20,000 కోట్లు తగ్గించి పోలవరంలో నీటి నిల్వ యొక్క ఎత్తు తగ్గిస్తే కూడా దానివల్ల గ్రావిటీ మీద వచ్చేటటువంటి వాటర్ ఫ్లో తగ్గిపోతుంది. నదుల అనుసంధానం కృష్ణా జలాలకి ఏదైతే గోదావరి జలాలు కృష్ణలోకి రావాలన్నా కూడా ఆ యొక్క నీటి నిల్వ యొక్క ఎత్తు తగ్గించకూడదు అని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఆలోచించి ప్రాజెక్టు ప్రారంభిస్తే ఈరోజు ఆ పోలవరం ప్రాజెక్టును కూడా నిధులు తగ్గించి నిర్వీర్యం చేసే పరిస్థితి. కాబట్టి ఏ అంశంలో చూసుకున్నా ఈరోజు కేంద్ర ప్రభుత్వ పథకాలన్నిటికీ గతంలో 90% కేంద్రం 100% ఆ విధంగా భరిస్తుంటే ఈరోజు మిడ్ డే మీల్ కావచ్చు, అదేవిధంగా ఉపాధి హామీ చట్టం కావచ్చు, పిఎం గ్రామీణ సడక్ యోజన రోడ్లకు కావచ్చు, అన్నింటిలో నిధుల యొక్క శాతాన్ని 60% కుదిస్తే కూడా రాష్ట్రాలపై ఆర్థిక భారం పడుతున్నా కూడా ఈ రాష్ట్రాలు ఏవి కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే బీజేపీతో పోరాడగలిగే పార్టీ, రాష్ట్ర హక్కుల్ని కానీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడగలిగే పార్టీ, పోరాడగలిగే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రాష్ట్రంలోని అందరినీ కూడా వేడుకుంటున్నాం, కాంగ్రెస్ పార్టీ వైపు చూడమంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి పునరుద్ధరించే వరకు కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా పోరాటం చేస్తాయని తెలియజేస్తున్నాం.
మేడం మీరు చెప్పండి, 20 సంవత్సరాల నుంచి ఉన్న ఈ పథకాన్ని సడన్గా మార్చవలసిన అవసరం ఏముంది? ఇది మార్చేదానికి, ఇప్పుడు పేరు మార్చేదానికి వచ్చిన ఉబలాటం కాదు ఇది. సో దాన్ని కొలాప్స్ చేసి దాన్ని స్టాప్ చేయడానికి వేసిన ఫస్ట్ ప్లానింగ్ ఇది. సో ఫస్ట్ స్టెప్ కింద పేరు మార్చారు. సో దీనివల్ల మంచి అంటే వాళ్ళది దాన్ని కప్పిపుచ్చుకోవడానికి దీనివల్ల కూడా మంచి జరుగుద్ది, దీనివల్ల అందరికీ మంచిదే అని చెప్తున్నారు. సో ఏ విధంగా మంచి జరుగుద్ది? సో ఇదివరకు ఏంటంటే మ్యాండేటరీగా వాళ్ళకి మన్రేగా పథకం కింద వాళ్ళు మాకు ఈరోజు పని లేదు మాకు కల్పించాలి అని వాళ్ళు వచ్చి అడిగారు అనుకోండి, వాళ్ళు ఇవ్వలేకపోతే పని కల్పించలేకపోతే అది గవర్నమెంట్ ప్రాబ్లం, 15 రోజుల లోపల వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళు కల్పించిన చట్టం ఎట్లుందంటే వాళ్ళు మాకు పని లేదు అంటే పని ఉన్నప్పుడు పిలుస్తాం అంటున్నారు. సో పని ఉన్నప్పుడు పిలుస్తాము అప్పుడు ఇస్తాం పని అంటున్నారు. దీనివల్ల వాళ్ళకి మంచి జరుగుద్ది అంటున్నారు. ఇదన్నీ ట్రాష్. సో వాళ్ళు వచ్చినప్పుడు మాకు డబ్బులు ఉన్నప్పుడు పని ఉన్నప్పుడు మీకు ఇస్తామని, సో దాన్ని నెమ్మదిగా నీరు గార్చేసి నెమ్మదిగా దాన్ని కొలాప్స్ చేసేదానికి, సో గవర్నమెంట్ దగ్గర నుంచి ఇట్లా ఈ పథకానికి అంటూ డబ్బులు వెళ్ళేదానికి వాళ్ళు స్టాప్ చేయడానికి వేసిన ఫస్ట్ ప్లాన్ ఇది, బేసిక్ ప్లాన్ ఇది. సో దీనివల్ల ప్రజలకు 1% కూడా ఉపయోగం లేనే లేదు. ఇది ఊరికే కొలాప్స్ చేయడానికి వేసిన ఫస్ట్ స్టెప్ అంతే. ఇది పరిస్థితి. ఏదేమైనా కానీ ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరు మార్చడం పైన కాంగ్రెస్ పార్టీ బొగ్గుముందని చెప్పుకోవచ్చు. ఇటు కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా నూతన అధ్యక్షుడు ఇటు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ రోజు యొక్క నిరాహార దీక్ష కార్యక్రమం జరుగుతుంది. ఉదయం నుంచి కూడా ప్రారంభమైన ఈ యొక్క దీక్ష సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని చెప్తున్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిదని, ముందు కూడా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. పేద ప్రజలకు గతంలో 100 రోజులు పని దినాలు కల్పించే అవకాశం ఉందని, ఇప్పుడు ఈ యొక్క చట్టం మార్చడం వల్ల పేద ప్రజల పని కావాలి అని అడుక్కునే స్థాయికి వచ్చే పరిస్థితులు వస్తున్నాయని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కానీ ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఖచ్చితంగా పునరుద్ధరించాలని చెప్పి దీనిపైన అవసరమైతే న్యాయస్థానం కూడా సంప్రదిస్తామని చెప్పి కిరణ్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వేలాది మందిగా తరలివచ్చే యొక్క నిరాహార దీక్షను విజయవంతం చేశారని చెప్పుకోవచ్చు. కేంద్రంలోని బీజేపీ